పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం విద్యుత్ శాఖ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖలోని మహిళా ఉద్యోగులకు ఈ మధు కుమార్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఆటల పోటీలో విజేతలకు మధు కుమార్ బహుమతులను అందించి మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని వారిని ప్రోత్సహించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు ఆట పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశామన్నారు. పేపర్లు ఎక్కడన్నా అయిపోతున్నాయేమో వేయాలి. పేపర్లు ఎక్కడన్నా అయిపోతే మీ యొక్క జీవితంలో అటు ఫ్యామిలీ లైఫ్ కూడా సంతోషంగా ఉండాలి, సేమ్ టైం మన యొక్క విద్యుత్ సంస్థను కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. ఒక మహిళ యొక్క పాత్ర తల్లి దగ్గర నుంచి చూసుకుంటే, అలాగే ఒక సహోదరిగా, అలాగే ఒక మంచి భార్యగా, అలాగే ఆఫీస్లో మంచి సపోర్ట్గా, అన్ని విషయాలను ఒక్కొక్క చోట ఒక్కొక్క పాత్ర మహిళ పోషిస్తుంది. పూర్వం అయితే మహిళలకి ఇన్ని పాత్రలు లేవు, కానీ ఇప్పుడు ఈ యొక్క ఉమెన్ అనేవాళ్ళు ప్రతి రంగంలోనూ ముందుంటున్నారు. ఒక చంద్రమండలానికి వెళ్ళడంలో కూడా మహిళల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అన్ని విషయాల్లోనూ మహిళలు ముందుండి మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందరికి ముందుకు ఆదర్శం ఉంటున్నారు. కాబట్టి మీరు ఎంత బాగుంటే సమాజం అంత బాగుంటుంది, మేమంత బాగుంటాం. కాబట్టి ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈపీడీసీఎల్లో నర్సాపురం డివిజన్లో వర్క్ చేస్తున్న మా మహిళలందరినీ మరి ఈరోజు సన్మానించి ఈ మంచి ప్రోగ్రామ్ మాకు అరేంజ్ చేసినందుకు వీఆర్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అందరికీ ఒక ముఖం ఉంటే మహిళకి మల్టీ ఫెసెటెడ్ అంటారు. చాలా రకాల ముఖం కలిగిన పాత్ర పోషించేది స్త్రీ. తల్లిగా, చెల్లిగా, భార్యగా, అన్ని విషయాలను అట్ ద సేమ్ టైం రోబో కూడా అవన్నీ చేయగలదు, కానీ ఎమోషన్స్ కలిపి మేము చేయగలం. దేవుడు మాకు ఇచ్చిన ఒక ప్రివిలేజ్ అది. ఆ రెండు కోఆర్డినేషన్తోనే మా మనుగడ అనేది ముందుకు కొనసాగుతుందండి. మరి స్త్రీగా జన్మనిచ్చిన దేవునికి, మమ్మల్ని రికగ్నైజ్ చేసిన మా సంస్థకి, మా అధికారులకి, మా తోటి